హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మనం వెజిటేబుల్ రైస్ ఎలా తయారు చేయాలనేది చూస్తున్నాం. దానికోసం కావాల్సిన పదార్థాలు చూడండి. మెంతం కూర, పుదీనా, పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్, అలాగే కొత్తిమీర. సో ఇవండి మనకి. అలాగే వెజిటేబుల్స్, బీన్స్, అలాగే ఉడకబెట్టినటువంటి బఠానీ, ఈ రెండింటిని కలిపి మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి మిల్ మేకర్స్. వీటిని కూడా మనం రైస్లో వేసుకోవడానికి పెట్టుకోవాలి. సో ఇది కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం యాడ్ చేసుకుంటాము. సో ఇప్పుడైతే మనం వెజిటేబుల్ రైస్ తయారు చేసుకోవడానికి ఒక పాత్ర అయితే పెట్టుకొని అందులో ఆయిల్ అనేది అయితే వేసుకున్నాం. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము ఏ విధంగా ప్రాసెస్ చేయాలనేది ఇప్పుడు చూస్తున్నాము. సో ఆనియన్స్ వేసుకున్నాం ఫస్ట్. అది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటాము. చూడండి, పచ్చిమిర్చిని అలాగా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. సో అది కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని అందులో వేసుకోవాలి. సో మూడింటిని కూడా మనము కొంచెం బాయిల్డ్ అయ్యే వరకు, ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు కూడా వేయించుకోవాలి. చూడండి, ఆ పచ్చిమిర్చి కలర్ కూడా మనకి చేంజ్ అనేది గమనిస్తున్నాం. సో సాఫ్ట్గా అయితే అవుతుంది పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడు. సో అలా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం ఇప్పుడు టమాటోస్ అనేవి యాడ్ చేసుకుంటాము. సో ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. వెజిటేబుల్ రైస్ చాలా బాగుంటుందండి. సో మనం ఏ కర్రీలోకైనా తీసుకోవచ్చు, లేదా కర్రీ లేకుండా కూడా తినొచ్చు ఇష్టంగా. సో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ముందుగా చెప్పుకున్నటువంటి కొత్తిమీర, పుదీనా, అలాగే మెంతికూర అన్నిటిని కూడా వేసుకొని ఆయిల్లో కొంచెం మగ్గే వరకు కూడా ఫ్రై చేసుకుంటాం. సో వాటితో పాటు బాయిల్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్. సో నేనైతే బీన్స్, బఠానీనే వేసుకున్నాను. సో మీరు ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ని. సో అలాగే మిల్ మేకర్స్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అన్నీ కూడా కలుపుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా. సో వెంటనే మనం వాటర్ అనేది అయితే వేయకూడదండి, కొంచెం సేపు అనేవి ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇప్పుడు నేను వేస్తున్నది వచ్చేసి గరం మసాలా. సో నెక్స్ట్ అన్నీ కూడా చూడండి, గరం మసాలా వేసిన తర్వాత మనం ఫైనల్గా కొంచెం కరివేపాకు. సో అన్నిటి కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము రైస్ ఎంత తీసుకున్నామో దానికి డబల్ క్వాలిటీలో వాటర్ అనేది తీసుకోవాలి. సో ఒకసారి చూడండి, ఇప్పుడు నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం అనుకోండి, 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. సో సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం రైస్ మొత్తం వాటర్ ఉంచేసి జాగ్రత్తగా అండి, వాటర్ ఎక్కువ వేసేసుకుంటే రైస్ మెత్తగా అయిపోతుంది. కాబట్టి మనం ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అంతే క్వాంటిటీలో వాటర్ అనేది అయితే కరెక్ట్గా తీసుకోవాలి. సో చూడండి, మొత్తం అంతా బాగా కలుపుకొని సో మగ్గబెట్టుకోవాలి కొంతసేపు. చూడండి, ఇప్పుడు మనకి ఎంతో టేస్టీ అయినటువంటి వెజిటేబుల్ రైస్ అనేది అయితే తయారైపోయింది. చూడండి, పొడి పొడిగా ఉంది, చాలా బాగుంది. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి.